బీ బెటర్ వారి సోరియా ఊర్జా కంప్లీట్ గా సోరియాసిస్ మీద పనిచేసే మెడిసిన్. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఆయిల్ కూడా దొరుకుతుంది. సోరియాసిస్ అన్నాక ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మంచిది. పైన ఆయిల్స్ తగ్గిపోయి అది పొట్టు రాలిపోతూ ఉంటుంది చర్మం మీద. సో సోరియాసిస్ కి ఆయిల్ కూడా రాయటం వల్ల చర్మం కూడా బాగుపడుతుంది. పైనుంచి కూడా ఇంగ్రీడియంట్స్ పనిచేస్తాయి. దాదాపుగా ఆయిల్ లో కూడా ఇలా ఇవే మూలికలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ పనిచేస్తుంది, లోపల నుంచి ఈ మెడిసిన్ బ్లడ్ ని ప్యూరిఫై చేసుకుంటూ బ్లడ్ లో ఉన్న సమస్యను తగ్గిస్తుంది. సో ఆటోమేటిక్ గా సోరియాసిస్ అనేది పూర్తి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సోరియాసిస్ అనేది ఒక మొండి చర్మ వ్యాధి. ఉన్న చర్మ వ్యాధులన్నిటిలోకి పెద్దది ఏంటంటే సోరియాసిస్. ఇది ఒకసారి అంటే ఒకేసారి రాదు కానీ సిగ్నల్స్ ఇస్తుంది, మనం జాగ్రత్త పడాలి. కాకపోతే ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా మొండిది, తొందరగా పోదు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఎందుకు వస్తుందంటే పాలు, పెరుగు ఇలాంటి పదార్థాలు నాన్ వెజ్ తో పాటు తినకూడదు. ఫస్ట్ సూత్రం అది. చేపలు తిని ఎవరైతే పెరుగు పాలు వాడతారో వాళ్ళకి సోరియాసిస్ వస్తుంది. ఒక 2 hours గ్యాప్ లో తినొచ్చు, ఎమ్మటే తీసుకోకూడదు. అలాగే మటన్ హై ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ కి తగ్గట్టు మళ్ళీ పాలు వేస్తే ప్రోటీన్స్ అరుగుదల ఉండదు. ఈ అరుగుదల ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో చర్మం మీద మార్పులు వచ్చేస్తాయి. గుల్లలు రావటము, దురదలు రావటం, మచ్చలు రావటము. ఎందుకంటే లివర్ కూడా లోడ్ ఎక్కువైపోయి ఫ్యాటీ లివర్ తయారవుతుంది ఈ ఫ్యాట్స్ వల్ల. అది కూడా ఎఫిషియెంట్ గా వర్క్ చేయలేదు, బ్లడ్ ని ప్యూరిఫై చేయలేదు. సో ఏంటంటే ఎప్పుడైతే చర్మంలో సమస్యలు మొదలైనయో మనం జాగ్రత్త పడాలి. బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది మార్కెట్ లో అంటే బీ బెటర్ వారి సోరియా ఊర్జా. ఈ ప్రోడక్ట్ తెప్పించుకొని రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు.